జ్ఞానం మానవుడికి అత్యుత్తమ రక్షణ. జ్ఞానపు కోటలో మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అంతకన్నా గొప్ప రక్షణ లేదు. సంపూర్ణమైన అవగాహన మిమ్మల్ని ఏదీ బాధించలేని స్థితికి తీసుకువస్తుంది. కానీ మీరు జ్ఞానాన్ని సిద్ధించుకునేదాకా ప్రలోభం వచ్చినప్పుడు మీరు ముందుగా ఆ పనిని లేదా ఆ ప్రేరణను ఆపండి. ఆ తర్వాత వివేచన చెయ్యండి. మీరు ముందుగా వివేచన చేయడానికి ప్రయత్నిస్తే మీరు చేయకూడదని కోరుతున్నదాన్ని బలవంతంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రలోభం మీ వివేచనను అంతటినీ జయించవచ్చు. నేనిది చెయ్యను అని లేచి అక్కడ్నుంచి వెళ్ళిపోండి. చెడు నుంచి తప్పించుకోవడానికి అది నిఖార్సైన మార్గం. ఈ విధంగా చెయ్యను అనే శక్తిని ప్రలోభం చొరబడాలనుకునే సమయంలో ఎంత ఎక్కువగా మీరు అభివృద్ధి చేసుకుంటే అంత ఎక్కువ ఆనందంగా మీరుంటారు. ఎందుకంటే సంతోషమంతా మీ అంతరాత్మ ఏది మీరు తప్పకుండా చెయ్యాలని మీకు చెబుతుందో అది మీరు చేయగలిగే సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. మీ పరిసరం, ఇంద్రియాల కోర్కెలు మిమ్మల్ని నియంత్రించనీయకండి. సుగుణాలు ఆధ్యాత్మికంగా జీవించడం ఇంద్రియాల్లో మునిగి తేలడం కన్నా ఎంతో ఎక్కువ మనోహరమైనవి. కానీ ఆకర్షణలనే అలవాట్ల సంకెళ్ళు ప్రజల్ని గట్టిగా పట్టుకొని ఉన్నాయి. ఈశ్వరుడు కనుక ఒక్కసారి తన ప్రేమతో మిమ్మల్ని ఆకర్షిస్తే మీరిక మరేదీ కోరుకోరు. ఇంకేదీ మీకు ఆసక్తి కలిగించదు. ఆయన అన్నిటికన్నా కోరదగిన నిధి అని మీకు నమ్మకం కలిగిన నాడు భౌతిక తలం మీదున్న మరేదీ మళ్ళా మిమ్మల్ని ప్రలోభపెట్టనూ లేదు. మీ విచక్షణా శక్తిని గెలువనూ లేదు. భగవంతుణ్ణి తెలుసుకోవడమే ఉండవలసిన ఒకే ఒక విలువైన కోరిక. ఎందుకంటే ఆయనే శాశ్వతమైన ఆనందం. మనం ఆయన్నే కోరాలి. ఎందుకంటే మన అన్ని రోగాలను కుదిర్చే పరమౌషధం ఆయనే. మన అవసరాలు అన్నిటికీ ఆయనే సమాధానం. మన హృదయాలు గాఢంగా కోరే ప్రేమ, పేరు ప్రతిష్టలు, జ్ఞానం మిగిలిన అన్నీ ఆ సంపూర్ణుడితో అనుసంధానంలో మనం కనుక్కొంటాం. మీరు ప్రపంచంలో ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి అయినా మీ పేరు ప్రతిష్టల ఎరుక చావుతోనే సరి. ప్రజలు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు అనేది ఆ తర్వాత మీకు తెలీదు. కానీ యేసు తన భక్తులు తనను ప్రేమిస్తున్నారని ఎరుకతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన చైతన్యం సృష్టి అంతటా ప్రకటమయ్యి ఉన్న భగవత్ చేతనతో సర్వవ్యాపక సర్వజ్ఞ నిత్యము జీవించే క్రీస్తు మేధతో కూటస్థ చైతన్యంతో ఏకమైంది. కాబట్టి సమాధి శ్మశానపు తలుపులు దాటగానే కోల్పోయే దానికోసం ఎందుకంత గట్టిగా ప్రయత్నించాలి? సంపద, కీర్తి ప్రతిష్టలు, పరువు, ఇంద్రియలోలత, భౌతిక సౌఖ్యాలు ఇవన్నీ నిజమైన దైవానుసంధానపు ఆనందపు స్థానంలో మాయ మనకు చూపిస్తున్న బూటకపు ఆనందాలు. ప్రలోభం శక్తిమంతం ఎందుకయిందంటే దానికన్నా మెరుగైన దాన్ని గురించిన పోలిక మీ దగ్గర లేకపోవడం వల్ల అనేది మీరు గుర్తించుకోవాలి. మీరు ప్రలోభానికి బలంగా గురైనప్పుడు మీ వివేకం క్షణికంగా మీ కోరికలకు, అలవాట్లకు బందీ అయింది. కానీ స్వేచ్ఛ పొందడానికి అత్యున్నతమైన మార్గం ఏమిటంటే తరగని దైవానందంలో మీరు మునకలేస్తే ఒక్క క్షణంలో ప్రాపంచిక ఆనందాలన్నిటినీ మీరు విడిచిపెట్టగలుగుతారు. ఈ జన్మలో మీరు నిజమైన ఆనందాన్ని కనుగొంటే దాన్ని మీరు ఇప్పుడు తర్వాత జన్మలలో కూడా కలిగే ఉంటారు. మీరు దేన్ని కోరుకుంటారు? ఇప్పుడు కొన్ని ఆనందాలను కాదనుకోవడం ద్వారా మీదయ్యే భగవంతుడి నిత్యమైన దివ్యానందాన్నా, లేదా ఎక్కువ కాలం ఉండని ఇప్పటి ప్రాపంచిక ఆనందాన్నా? పోల్చి చూసుకొని మీ హృదయాన్ని అంగీకరింపచేయండి. పైకెక్కడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని భగవంతుడు గుర్తిస్తాడు. థ్యాంక్ యూ.